నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదే మన ఉప్మా, రాగి ఉప్మా అనమాట. రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కన్నా ఇలా రాగి పిండితోని ఉప్మా చేసి చూడండి. ఇది ఎంత డెలిషియస్గా, యమ్మీగా, కమ్మగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేము. ఉప్మా అంటే చాలా మట్టుకు చాలామంది ఇష్టంగా తినరు కదా, విసుక్కుంటూ తింటూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా ఈ రాగి ఉప్మా చేసి పెట్టడం వల్ల చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది నా గ్యారంటీ అనమాట. తప్పకుండా రాగి పిండితోని ఉప్మా ట్రై చేయండి ఈసారి. సో దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా సన్న రవ్వ తీసుకుంటున్నాను. అదే అండి ఉప్మా రవ్వ. ఒక హాఫ్ కప్ అంతా ఇందులోకి వేసుకొని మంచిగా దూరగా వేంపుకోవాలి. ఏమాత్రం కూడా రవ్వ మాడనివ్వకుండా చిన్న ఫ్లేమ్లో మంచిగా వేంపుకోవాలి. ఇలా రవ్వ కూడా మంచిగా ఇలా బాగా రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి రాగి పిండిని వేసుకుందాము. నేను ఇక్కడ అదే కప్పుతోని ఒక హాఫ్ కప్ అంతా రాగి పిండిని తీసుకున్నాను. మనం రాగి పిండిని, రవ్వని 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితే మంచిగా టేస్టీగా మనకు ఉప్మా అయితే కుదురుతుందన్నమాట. ఇలా రాగి పిండి కూడా వేసుకున్నాక ఒక్క 4 నుండి 5 నిమిషాల సేపు మంచిగా చిన్న ఫ్లేమ్లో బాగా వేపుకోవడం వల్ల మనకు ఉప్మా కమ్మదనం చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఇవి 2 కూడా బాగా వేపుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాము. నేను ఇక్కడ ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. ఇందులోకి నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఉప్మా ఫ్లేవర్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం చిట్పట్లాడాక ఇందులోకి కొన్ని పల్లీలు, అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. కాజులు వేయడం వల్ల మంచి టేస్టీగా అనిపిస్తుంది. తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా ఇష్టంగా చాలా బాగా తింటారనమాట. ఇలా పల్లీలు, కాజులు వేసుకున్నాక ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు చాలా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయని కూడా వేసుకున్నాక మంచిగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ కరివేపాకుని వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. ఆ ఫ్రెష్నెస్ వల్ల చాలా బాగుంటుంది ఉప్మాలోకి. అలాగే నేను ఇక్కడ ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా స్లిట్స్లా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా ఒకసారి బాగా వేయించుకుందాం. ఇందులోకి ఉల్లిపాయలు మరి ఎక్కువగా మగ్గనవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా వేగాక ఇందులోకి ఒక చిన్న టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మనం నార్మల్గా ఉప్మా చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు మనము ఇలా టమాటా వేస్తూ ఉంటాం కదా, అలాగే ఈ రాగి ఉప్మాలో కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా టమాటా వేసుకున్నాక కొంచెం సేపు దీన్ని మగ్గించుకుంటే సరిపోతుంది. మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలా టమాటా వేసుకున్నాక కొంచెం సేపు బాగా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక 3 కప్పులంతా వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా వాటర్ వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న ఆ క్లిప్ అయితే నాకు ఇక్కడ మిస్ అయిందనమాట. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని మంచిగా కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకున్నాను. ఇలా ఈ వాటర్ అంతా కూడా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ, రాగి పిండి మిశ్రమం ఇందులోకి వేసుకోవాలన్నమాట. మంచిగా మనము కలుపుకుంటూ పిండిని వేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఉండలు కడితే. మీకు ఇలా కలపడం కొంచెం కష్టంగా ఉంటే కనుక ముందే వాటర్లో ఈ రాగి పిండి అలాగే రవ్వని కూడా మంచిగా కలుపుకొని ఆ వాటర్ కూడా మంచిగా కలుపుతూ వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా చక్కగా స్మూత్గా వస్తుందన్నమాట. చూసారు కదా, నేనైతే ఇక్కడ స్పాచులాతో మిక్స్ చేస్తూ ఉండలు ఏం లేకుండా చక్కగా ఇలా బాగా కలిపేసుకుంటే ఈజీగా కలిసిపోయిందండి, ఏం ప్రాబ్లం ఉండకుండా. కొంచెం సేపటికి మనకు ఇదంతా కూడా బాగా ఉడికిపోయి దగ్గర పడుతుందనమాట. చక్కగా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మీది నుండి ఇంకొంచెం నేను ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మనకు టేస్టీగా రాగి ఉప్మా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో అసలు. రెగ్యులర్ ఉప్మా కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా, చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో రాగి పిండి వాడడం కనుక. ఇది మంచిగా పల్లి చట్నీతోని లేదా పచ్చడితోని సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా, చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చు. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.